వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్యూవర్స్ అందరు రెడీగా ఉన్నారు కదండి, మీకోసం పచ్చి రొయ్యలు ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి 3 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. రెగ్యులర్గా మనం కర్రీస్కి ఎలా యూస్ చేస్తామో అలానే అండ్ క్లీన్గా పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని ఆయిల్లో వేసేయండి. చక్కగా రొయ్యలన్నీ వేసిన తర్వాత మంచిగా తిప్పుకొని మూత పెట్టడం మర్చిపోవద్దండి. తప్పనిసరిగా మూత అనేది పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేయండి. చూస్తున్నారుగా, వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది. చక్కగా ఈ వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు ఏమీ యాడ్ చేయొద్దండి. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ ఊరినవే చాలండి. మనం వేసిన పచ్చి రొయ్యలు చక్కగా ఉడికిపోతాయి దాంట్లోనే. అండ్ ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత అవే రొయ్యలు మనం వేసిన ఆయిల్లో చక్కగా ఏగుతాయండి. ఏమీ వేయకుండా చక్కగా వాటిని అలానే తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో కాసంతసేపు ఏగనివ్వండి. అవి మంచిగా ఏగిన తర్వాత అప్పుడు ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు గ్రైండ్ చేసింది అయితే టేస్టీగా ఉంటుందండి. సో గ్రైండ్ చేసుకున్న 1.5 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకోండి. వేసిన తర్వాత చక్కగా తిప్పండి. అది ఏగేదాకా తిప్పుతూ ఉండండి. దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. వ్యూవర్స్ తప్పకుండా ఈ రెసిపీని చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిన తర్వాత ఒక 1.5 సాల్ట్ అనేది యాడ్ చేసుకొని తిప్పి మూత పెట్టడం మర్చిపోవద్దండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. సాల్ట్ వేసి చక్కగా అన్నిటికీ పట్టేలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోండి. చూసారుగా ఎంత చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిపోయాయో. మన ముక్కలు కూడా, పచ్చి రొయ్యల ముక్కలు కూడా చక్కగా ఏగాయండి. సో ఇప్పుడు మనం కారం 1.5 స్పూన్ కారం అండ్ గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకుందామండి. కర్రీ అయిపోయింది ఇక బంద్ చేస్తున్నాం అన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి, లేకపోతే బాగా మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ ఉండదు. వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఒక 5 minutes ఉంచి అండ్ ఫైనల్ టచ్అప్ తెలుసు కదండి, యాజ్ యూజువల్గా మన కర్రీకి ఫైనల్ టచ్అప్ కొత్తిమీరతో ఇచ్చేద్దాం. ఫస్ట్ టైం నా కుకింగ్ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. అంతేనండి, చూసారుగా రొయ్యల ఫ్రై ఎంత చక్కగా, చాలా సింపుల్ అండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. Bye bye. Thanks for watching my cooking videos.